హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి పన్నీర్ కర్రీ మసాలా ఎట్లా రెడీ చేద్దామో చూద్దాం. నేనైతే పన్నీరు ఫ్రెష్ హెరిటేజ్ తీసుకున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత మన పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని సాల్ట్, కారము, ధనియా పౌడర్. నేనైతే మసాలా వేయలేదు, ఎందుకంటే పిల్లలు కొంచెం బాగా స్పైసీగా ఉంటే తినరు, అందుకే స్కిప్ చేసేసిన. ఇప్పుడు దాన్ని స్లోగా మంట పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పాల వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై అవుతుంది అన్నట్టు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంది యూజ్ అంటే, పన్నీరు గ్రేవీలో ఉడికిస్తాం కదా, ఉడికించినప్పుడు మనకు విరిగిపోకుండా ఉంటుంది. ఓకే, నేను తీసుకున్నది అయితే క్వాలిటీ పన్నీరు, హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్. ఓకే, ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా మనం గిన్నెలో తీసేసుకోవాలి పక్కకి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా మంచిగా. నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఈ కలర్లోకి వస్తాయి, ఎందుకంటే తినేటప్పుడు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం వేరే ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, కట్ చేసుకొని పెట్టుకొని ఇదే ఆయిల్ మనము డీప్ ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై చేసిన తర్వాత ఇదే ఆయిల్ మీరు క్వాంటిటీని బట్టి కొంచెం పేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నాకైతే ఇదే ఆయిల్ సరిపోయింది. మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇవి వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని కొంచెం కాజు ఉంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కాజుకి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ పన్నీరు మనకి విడిపోకుండా నేను ముట్టి చూపిస్తున్నా. ఏ షేప్లో అయితే కట్ చేస్తామో ఆ షేప్లోనే ఉన్నది కదా. ఈ కవర్ పైన చూపించాను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అని. ఇదైతే చాలా బాగుంటుంది. నార్మల్గా పాల కేంద్రంలో కూడా ఉంటుంది, కాకపోతే అది కొంచెం విడిపోతుంది. ఇదైతే విడిపోదు, బాగుంటుంది. ఓకే, తర్వాత యాలకులు, ఒక 2 మసాలాలు, చెక్క, తర్వాత పువ్వు, ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి, ఎల్లిపాయ, నా దగ్గర ఫ్రెష్ నెయ్యి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆవు నెయ్యి నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటా. కొంచెం ఎప్పుడైనా నాకు పాలు ఎక్కువగా ఉన్నప్పుడు నేను స్టోర్ చేసుకుంటా అన్నట్టు నెయ్యి. అదైతే వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. ఇంకా కుదిరితే నెయ్యి ఎక్కువ ఉంటే దాంతోనే నెయ్యి పన్నీర్ ఫ్రై చేయడం అయితే బాగుంటుంది. కానీ ఇక మనకు కొంచెం టేస్ట్ కోసము అన్నీ వేసుకున్నాను నేను, సరిపోతుంది. కొంచెం వేసుకున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకొని, మనము ఏవైతే వేసుకుంటామో ఇప్పుడు వేసేసుకొని మనం చల్లార్చాక గ్రైండర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆయిల్ పోసుకొని కొంచెం. నేనైతే ఇప్పుడు ఏమి వేయకున్నా ఓన్లీ పేస్ట్ వేయచ్చు, కాకపోతే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీరా, కొంచెం ఇది కరివేపాకు అంటారు కదా, అది వేసేసుకొని కొంచెం నూనెలా మంచిగా మగ్గిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న తర్వాత ఉంటుంది కదా గ్రైండ్, ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అది పోసేసుకోవాలి. కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు, ఫ్రై చేసిన ముక్కలు అయితే దాంట్లో వేసేసుకొని, పడితే క్వాంటిటీని బట్టి మనకు కొంచెం సాల్ట్ కానీ మనకు అర్థమవుతుంది, సాల్ట్ కానీ తర్వాత వాటర్ కానీ ఇప్పుడే మనం వేసుకుంటే, ఇంకేమైనా మసాలా కూడా వేసుకున్నా కూడా ఇప్పుడే. నేనైతే ఎక్కువ స్పైసీ చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినరు. మా పిల్లలకు వచ్చేసి పన్నీర్ అంటే
ఒకరు తింటారు, ఇద్దరు తినరు. కానీ అట్లా వాళ్ళకి నచ్చిన రకంగా వేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆయిల్ వచ్చేంత వరకు మగ్గించుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతే. ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా తక్కువ సబ్స్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్. ఓకే బాయ్.